ఇంతకాలం సౌండ్ చేయని మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా మళ్లీ రీసౌండ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఇయర్ సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా గ్రాఫికల్ వర్క్ కారణంగా డిలే అవుతూ వస్తోంది. లేటెస్ట్ గా విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన ఫుటేజ్ చూసిన చిరు సినిమా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 45 మినిట్స్ విజువల్ ఫుటేజ్ లో గ్రాఫిక్స్ అవుట్ పై మెగాస్టార్ ఫుల్ హ్యాపీ అయ్యారు. దీంతో సినిమాని సెప్టెంబర్లో రిలీజ్ ప్లాన్ చేసేందుకు రెడీ అవుతున్నారట యూవీ నిర్మాతలు. సెప్టెంబర్లోకి మెగాస్టార్ కూడా వస్తా అనడంతోనే అసలు రచ్చం మొదలైంది. చిరు విశ్వంబర కంటే ముందుగా సెప్టెంబర్లో బిగ్ క్లాష్ కి రెడీ అవుతున్నారు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. నటసింహం, అఖండ 2 తాండవం, పవర్ స్టార్ ఓజీ సినిమాలు ఒకే రోజు విడుదల తేదీ ఇవ్వడంతో దసరా బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్ గా షూటింగ్ కంప్లీట్ అయిన ఓజీ యూనిట్ సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కన్ఫర్మ్ చేస్తూ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోస్టర్ తో ఎయిమింగ్ థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ 25 అంటూ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 25న బాలకృష్ణ అఖండ 2 తాండవం, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాల రిలీజులు పక్కా అని తెలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీపై పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో, బాలయ్య అఖండ 2 సినిమాపై నందమూరి అభిమానుల అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇటు బాలకృష్ణకు, అటు పవన్ కళ్యాణ్ కి రెండో పాన్ ఇండియా సినిమాలే. ఫస్ట్ పార్ట్ గా వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అఖండ 2 పై ఆ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి. అఖండ 2 టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చెప్తోంది ఈ సినిమాపై ఉన్న అంచనాల రేంజ్ ఏంటో. ఇలా సెప్టెంబర్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలు రావడం ఆల్మోస్ట్ పక్కా అన్నట్లు తెలుస్తోంది. మరి ఇదే నెలలో రిలీజ్ డేట్ ఇచ్చి అసలు సౌండ్ చేయకుండా ఓ సినిమా ఉంది. అదే సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు. ఓవైపు ఇద్దరు మేనమామలు, మరోవైపు బాలకృష్ణ సినిమా ఉండడంతో సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్ డౌటే అంటున్నారు జనాలు. ఇలా ఒకేసారి ముగ్గురు పెద్ద హీరోలు తగ్గేదిలే అంటూ ఒకేసారి వస్తే థియేటర్స్ సిచ్యువేషన్స్ ఏంటి? ఎవరెవరికి ఎన్ని థియేటర్స్ దొరుకుతాయి? మూకుమ్మడిగా అనుకున్నట్లే వస్తారా లేదా మళ్లీ హ్యాండ్ ఏమైనా ఇస్తారా అని చర్చించుకుంటున్నారు ఆడియన్స్.